హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా అన్నాడు ఒక గేయ రచయిత. మరి ఈరోజు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ వారు వెజ్లో ఇన్ని రుచుల అని మీరు ఆశ్చర్యపడే ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నారు. లెట్స్ గో. మనం ఇప్పుడు విజయవాడలో మొగల్రాజపురంలో ఉన్న దేశీ తడకాకి వచ్చేసామండి. పేరు భలే అనిపిస్తుంది కదా. తడకా అంటే తాలింపు అని అర్థం అండి. ఫ్రెండ్స్, దేశీ తడకా రెస్టారెంట్ పూర్తిగా వెజిటేరియన్ రెస్టారెంట్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వెజ్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అని అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనకు ఈ రెస్టారెంట్లో ఎక్స్క్లూజివ్ జైన్ ఫుడ్ కూడా లభిస్తుంది. జైన్ ఫుడ్ ఏమిటబ్బా అనుకుంటున్నారా? జైన్స్లో చాలామంది భూమి లోపల పండేవి ఏమీ తినరంటండి. సో వాళ్ళ కోసం స్పెషల్గా మంచి రెసిపీస్ అందిస్తున్నారు దేశీ తడకా వారు. మోస్ట్లీ విజయవాడలోనే ఈ ఒక్క రెస్టారెంట్లోనే ఇలాంటి ఫుడ్ చేస్తారనుకుంటా. ఇంకా దేశీ తడకా రెస్టారెంట్ స్పెషల్స్ చాలానే ఉన్నాయండి. 0% మైదా అంటే కంప్లీట్ వీట్ రెసిపీస్ని మీరు ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. అంటే మైదా రెసిపీస్ సపరేటు, వీట్ రెసిపీస్ సపరేట్గా ఉంటాయన్నమాట. అంటే కస్టమర్కి ఎంత మంచి హెల్తీ ఫుడ్ని ఆఫర్ చేస్తున్నారో చూడండి. ఫ్రెండ్స్, చాలా రెస్టారెంట్స్లో ముందుగా ఫుడ్ ప్రిపేర్ చేసి కస్టమర్స్ అడిగిన తర్వాత వాటిని వేడి చేసి ఇవ్వడం గమనిస్తుంటాం కదా. కానీ దేశీ తడకాలో కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు ఫుడ్కి కావాల్సిన మొత్తాన్ని ప్రిపేర్ చేయడం వీరి స్పెషల్ అండి. సూప్స్ విషయానికి వస్తే చాలా వెరైటీస్ ఉన్నాయండి. లెమన్ కొరియండర్ సూప్ టేస్ట్ అసలు చెప్పనే అక్కర్లేదండి. అమేజింగ్ టేస్ట్ అండి. ఈ సూప్ని ఇమ్యూనిటీ డ్రింక్గా కూడా చెప్పుకోవచ్చు. కొరియండర్, పుదీనా, జింజర్, గార్లిక్, లెమన్ ఇలా మన ఇమ్యూనిటీని పెంచే ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో వేసి చేస్తారనమాట. కరోనా టైంలో ఈ సూప్ని చాలామంది ప్రిఫర్ చేశారటండి. దేశీ తడకాలో క్రంచీ పాపడ్స్, సో టేస్టీ. ఫ్రైడ్ రైస్లో అయితే
నియర్లీ 30 వెరైటీస్ ఉన్నాయండి. రోటీసు, నాన్స్ అయితే చాలా స్పెషల్ అండి. జీరా, పుదీనా, కొత్తిమీర ఇలా చాలా వెరైటీస్ మీకు ఇక్కడ లభిస్తాయి. ఇక కడాయి కర్రీస్ విషయానికి వస్తే మీరు ఏ రెస్టారెంట్లోనూ వెజ్లో ఇన్ని వెరైటీస్ అయితే ఖచ్చితంగా చూసి ఉండరు. మామూలుగా నాన్ వెజ్ ప్రియులకి తందూరి అంటే భలే ఇష్టం కదండి. కానీ నాన్ వెజ్ ప్రియులు కూడా దేశీ తడక తందూరి వెజ్ ఐటమ్స్ తింటే మాత్రం నాన్ వెజ్ని మర్చిపోతారు. అంత బాగుంటాయి ఇక్కడ తందూరి వెజ్ ఐటమ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? చాలామంది ఓనర్స్ రెస్టారెంట్లో భోజనం చేయకుండా ఇంటి నుంచి తెప్పించుకోవడమో ఇంటికి వెళ్ళి తినడమో చేస్తారు. కానీ దేశీ తడక రెస్టారెంట్ ఓనర్ అయిన పంకజ్ గారు రెస్టారెంట్ పెట్టినప్పటి నుంచి ఇక్కడే లంచ్, డిన్నర్ చేస్తున్నారట. సో వాట్ అనుకుంటున్నారా? పంకజ్ గారి నాన్నగారు శ్యామ్ గారు పంకజ్ గారితో మన రెస్టారెంట్లో ఎలాంటి ఫుడ్ కస్టమర్స్కి అందిస్తున్నామో స్వయంగా ప్రతిరోజు నువ్వే తెలుసుకోవాలి, రోజు అక్కడ ఫుడ్ నువ్వే స్వయంగా టేస్ట్ చేయాలి, నువ్వు హెల్తీగా ఉంటే మన కస్టమర్స్ అందరూ కూడా క్వాలిటీ ఫుడ్ ఇచ్చినట్టే అని చెప్పారట. సో అందుకే ఆయన రెస్టారెంట్ పెట్టినప్పటి నుంచి ఇక్కడే ఫుడ్ తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, వీళ్ళు వాడే ఏ రెసిపీస్కి కూడా ఫుడ్ కలర్స్ కానీ, డాల్డా కానీ, ఫ్రీజ్డ్ వెజిటబుల్స్ కానీ వాడరు. మరి ఇన్ని వెరైటీస్ ఆస్వాదించడానికి వచ్చిన కస్టమర్స్ ఏమంటున్నారో చూద్దాం. నా పేరు గణేష్ కుమార్. మేము నూజివీడ్ నుంచి వచ్చాము. రెగ్యులర్గా ఎప్పుడు ఇక్కడికే వస్తాము. ప్యూర్ వెజిటేరియన్కి సూపర్గా ఉంటుంది. క్వాలిటీస్ కానీ, క్వాంటిటీ కానీ, టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ఇక్కడికే వస్తుంటాం. I'm from Vijayawada and I've come here for the first time. Paneer was really good. Really liked the food. The specifications and all, they met my expectations. Customer service was really good. Hello. So basically, I came here. I'm from Vijayawada, and I came to Desi Tadka with my friends, of course. We have ordered paneer, kadai paneer, butter naan, and veg fried rice. Basically, I'm not a paneer person. I don't like paneer at all. But this paneer was soft and it was really nice. So overall, it was a very good experience. I would love to come back again. Hello guys, I'm Yash. I've been here to Desi Tadka. I'm from Vijayawada. The food was really good and the waiters were also very explanative and the turnaround time was also very good. I recommend all of you to once visit Desi Tadka and have their food taste and experience a great ambience. Thank you. Hi, I am Monica. Basically, I am a non-vegetarian. So being a non-vegetarian, I crave more on chicken, fish, prawns. Due to Kartika month, I want to try some vegetarian food. So I searched in Google. I came across this Desi Tadka restaurant. We ordered Szechuan fried rice. It was so delicious. సో కంప్లీట్ హెల్దీ ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే దేశీ తడకాకి రావాల్సిందే. చివరిగా జల్జీరా సోడా తాగడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ మంచిగా జీర్ణం అవ్వడానికి ఈ జల్జీరా సోడా చాలా మంచిదంటండి. సో ఫ్రెండ్స్, ఇప్పటికే అర్థమైంది కదా ఇక్కడ రెసిపీస్ అంతా ఎంత ఆరోగ్యకరమైనవో. మాది దేశీ తడకా రెస్టారెంట్ సార్. ప్యూర్ వెజిటేరియన్ నార్త్ ఇండియన్ మెనూ ఉన్న రెస్టారెంట్. ప్లస్ ప్యూర్ గోధుమ పిండితో చేసిన పుల్కాలు, రోటీలు, పరాఠాలు సర్వ్ చేయబడతాయి. ప్రతిదీ ఆర్డర్ చేసిన తర్వాత ఫ్రెష్గా తయారు చేసి సర్వ్ చేయబడుతుంది. నిల్వ ఉన్నది ఏది సర్వ్ చేయము. మీరు మా దగ్గరకు వస్తే నార్త్ ఇండియాలో ఏదైతే ఫ్లేవర్ ఉంటుందో ఆ ఫ్లేవర్ని అనుభవించవచ్చు. మా దగ్గర 30-40 వెరైటీస్ కర్రీస్ ఉన్నాయి, 30 వెరైటీస్ రోటీస్, నాన్స్ ఉన్నాయి. సో ఇంత లావిష్ మెనూ మీకు వేరే రెస్టారెంట్స్లో లేదు విజయవాడలో. సో తప్పక రండి, ఒకసారి మీరు టేస్ట్ చేయండి. మా దగ్గర తందూరి స్నాక్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్. చైనీస్ స్నాక్స్ ఉన్నాయి, రైస్లో 14-15 వెరైటీస్ ఉన్నాయి. మా దగ్గర రిఫ్రెష్మెంట్స్లో నార్త్ ఇండియన్ వెరైటీ జల్జీరా సోడా, నార్త్ ఇండియన్ లస్సీస్ ఉన్నాయి.
ప్రతిదీ మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫ్రెష్గా తయారు చేసి సర్వ్ చేయబడుతుంది. ప్రస్తుతం నడుస్తున్న కరోనా సిచ్యువేషన్లో మేము కంప్లీట్గా కేర్ తీసుకొని హైజీన్ని ఫాలో చేస్తూ ప్రతి స్టాఫ్ వ్యాక్సినేటెడ్ అయిపోయినట్టు చూసి ప్రతి డిష్ ప్రతి ఐటమ్ హైజీనిక్ కండిషన్స్లో చేసి అందరూ మాస్కులు ధరించినట్టు ఎయిర్ మాస్కులు ధరించినట్టు అన్ని పర్ఫెక్ట్గా అన్ని క్వాలిటీ కండిషన్స్ చెక్ చేసి తయారు చేస్తున్నాము. సో హైజీన్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ ఎటువంటి డౌట్స్ లేకుండా మీరు వచ్చి ఫోన్ చేయొచ్చు, పార్సిల్స్ తీసుకెళ్ళవచ్చు. స్విగ్గీ జొమాటోలో కూడా మేము అవైలబుల్ ఉన్నాం, మీరు ఆర్డర్ చేయొచ్చు. మేము బర్త్డే పార్టీస్కి కిటీ పార్టీస్కి వాటికి కూడా ఆర్డర్స్ తీసుకొని ప్యాకింగ్ చేసి సప్లై చేస్తాం. మా దగ్గర వాడే స్పైసెస్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ వీట్ ఫ్లోర్ కానీ రైస్ కానీ వెజిటేబుల్స్ కానీ ప్రతిదీ మేము స్వయంగా చెక్ చేసుకొని పర్చేస్ చేస్తాం. నేను కూడా స్వయంగా రోజుకి 2 పూట్ల లంచ్ డిన్నర్ ఇక్కడే తింటాను. సో క్వాలిటీకి మా ఫస్ట్ పారామీటర్ టెస్టింగ్ ఏంటంటే నేను కూడా ఇక్కడే తింటాను, నాకు హెల్త్కి ఇబ్బంది రావట్లేదు అంటే మేము క్వాలిటీ కరెక్ట్గా వాడుతున్నట్టు మీరు అర్థం చేసుకోవచ్చు. మీకు కూడా ఎవరికన్నా క్వాలిటీ కన్సర్న్స్ కానీ ఏదైనా డౌట్ ఉంటే ఎనీ టైమ్ యూ హ్యావ్ రైట్ టు రేజ్ ఏ క్వశ్చన్. మేము మా క్వాలిటీ పారామీటర్స్ మీకు డిస్ప్లే చేయడానికి రెడీగా ఉన్నాము. ఇంకా కరోనా దృష్టిలో పెట్టుకొని మేము ఎక్స్ట్రా కేర్ తీసుకొని వచ్చిన ప్రతి వాళ్ళని టెంపరేచర్ చెక్ చేయడం, మాస్కులు ధరించినట్టు నిబంధనలు ఫాలో చేయడం, ప్లస్ అందరికీ సర్వీస్ చేసేటప్పుడు కూడా సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో చేయడం, అన్ని రూల్స్ ఫాలో చేసి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం వ్యాపారం చేస్తున్నాం. సో మీరు అది దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఏ భయం లేకుండా ఏ డౌట్స్ లేకుండా వచ్చి మా దగ్గర ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు ఫుడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దేశీ తడకాలో ఉన్నాం. దేశీ తడక ఫేమస్ సూప్ అయిన లెమన్ కొరియండర్ సూప్ని టేస్ట్ చేసి అది ఎలా ఉందో చెప్పబోతున్నాను. వీళ్ళకి ఈ లెమన్ కొరియండర్ సూపు మొన్న కరోనా టైంలో చాలా స్పెషల్ అంటండి. ఎందుకనంటే కంప్లీట్గా ఇమ్యూనిటీ బూస్టర్ అవన్నీ తింటూ ఉన్నాయి. సరే, ఒకసారి అదేంటో చూద్దాం. లెమన్ కొరియండర్. లెమన్ అనేది ఇమ్యూనిటీని, కొరియండర్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. లెమన్ కంప్లీట్ సి విటమిన్ కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లెమన్ కొరియండర్ సూప్లో ఏమేమి ఉన్నాయో చెప్తాను. ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నీ తగులుతున్నాయండి. జింజరు, గార్లిక్, లెమన్, కొరియండరు, వెజిటబుల్స్, క్యారెట్, బ్లాక్ పెప్పర్ ఇవన్నీ కూడా దీంట్లో ఒక్కొక్కటి టేస్ట్ తెలుస్తుందండి. నిజంగా మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలోనూ విటమిన్ సిని బాడీకి అందించట్లోనూ లెమన్ కొరియండర్ సూపు నిజంగా సూపర్ ఉంటుందండి. టేస్ట్ కూడా ఫ్రెష్గా. వీళ్ళ స్పెషల్ ఏంటంటే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫ్రెష్ వెజిటబుల్స్తోనూ ఫ్రెష్ అన్నిటితోనూ వీళ్ళు రెడీ చేయడం. అది ప్రతి బయటలోనూ కనిపిస్తుంది, తెలుస్తుంది. ఈ లెమన్ కొరియండర్ సూప్తో పాటు బటర్ పాపడ్ కూడా టేస్ట్ చేద్దాం. బటర్ స్పైసీ పాపడ్ కూడా టేస్ట్ చేద్దాం. ఇది ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చూపించబోతున్నాను. ఇది రాజస్థానీ స్టైల్. ఫ్రెండ్స్, ఈ పాపడ్ ఏదైతే ఉందో లిజ్జత్ పాపడ్ మీద 4-5 రకాల స్పైసెస్ని యాడ్ చేసి దానిపైన రెడ్ చిల్లీ పౌడర్ని, బ్లాక్ పెప్పర్ని చల్లుతారు. ఇది నిజంగా చాలా బాగుంటుంది. ఇంతేకాక దీనివల్ల టేస్ట్ ఎన్హాన్స్మెంట్తో పాటు ఆకలి వేయడం ఇట్లాంటివి కూడా చాలా బాగుంటాయండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రెండ్స్, వీళ్ళు చేసే ప్రతి ఐటము గెస్ట్లు, ఎవరైతే కస్టమర్స్ అని మనం అంటామో వాళ్ళు గెస్ట్లు అంటారు. ఆ గెస్ట్లు హెల్త్ని కాపాడుకునే విధంగా, హెల్త్ని కాపాడే విధంగా హెల్దీ ఐటమ్స్తో తయారు చేయడం దేశీ తడక స్పెషాలిటీ. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న రోటీసు 4 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇది జీరా రోటీ, ఇది పుదీనా నాన్, ఇది కొత్తిమీర రోటీ, ఇది వచ్చేసేసి ఆలూ పరాటా. రకరకాల నాన్స్. వెజిటేరియన్స్లో అనేక రకాలు ఉండే ఒకే ఒక ప్లేసు దేశీ తడక. ఇది దాల్ మఖనీ కర్రీ. దీంట్లో మినుములు, ఎర్ర బొబ్బర్లు, నెక్స్ట్ బటరు ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. నెక్స్ట్ మన దేశీ తడక ఓనర్ గారి స్పెషల్ ఐటమ్ అయిన రాజస్థానీ ఐటమ్ వెజిటబుల్ జైపూరి ఇక్కడ ఉంది. దీంట్లో ఏమేమి కలుస్తాయండి? వెజిటబుల్స్, ఫ్రై పాపడ్స్, బటరు ఇవన్నీ కలిసి చాలా అందంగా తయారు చేశారు. టేస్టీగా ఉంటుంది కూడా అని మన పంకజ్ గారు చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇది మలై కోఫ్తా.
కోవా వెజిటబుల్స్తో ఒక కోఫ్తాను తయారు చేసి తర్వాత జీడిపప్పు వీటితో కలిపి ఈ జీడిపప్పు గ్రేవీతో కలిపి ఈ కర్రీని తయారు చేస్తారు. ఇది నిజంగా టేస్టీగా ఉంటుందని ఇక్కడ ఓనర్స్ వచ్చిన కస్టమర్స్ కూడా చాలామంది చెప్పారు. ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చేసి తర్వాత చెప్తాను మీకు. ఫ్రెండ్స్, ఇందాక మీకు చూపించిన రోటీలు వాటిల్లో జీరా రోటీ విత్ దాల్ మఖనీతో టేస్ట్ చేసి అది ఎలా ఉందో చెప్దాం. రోటీలో జీరా, దాల్ మఖనీలో ఆ మినుములు అవన్నీ కూడా టేస్ట్కి బాగా తెలుస్తున్నాయండి. ఒరిజినల్ ఇంగ్రీడియంట్స్ వీళ్ళు వాడతారని తెలియజేయడానికి నిజంగా వీళ్ళు చేసిన కర్రీస్ కానీ వీళ్ళ రోటీస్ కానీ నిదర్శనం అండి. ఈ కొత్తిమీర రోటీతో ఈ వెజిటబుల్ జైపూరి విత్ క్రంచీ పాపడ్ నిజంగా ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. క్రంచీగా ఉంటుందా, సాఫ్ట్గా ఉంటుందా? వెజిటబుల్స్ అన్నీ నోటు తగులుతున్నాయి. నెక్స్ట్ ఆ పాపడ్ క్రంచీగా ఉండి చాలా బాగుందండి టేస్ట్. ఇప్పుడు ఆలు పరాటాని మలై కోఫ్తాతో కలిపి టేస్ట్ చేద్దాం. నిజంగా మలై కోఫ్తా సూపర్ ఉందండి. ఫ్రెండ్స్, నాన్ వెజ్ ఐటమ్సే టేస్టీగా ఉంటాయని ఎవరు అనేది? వెజ్ ఐటమ్స్లో ఇన్ని రకాల ఐటమ్స్ ఎంత టేస్టీగా ఉంటే నాన్ వెజ్ని మీరు మర్చిపోతారండి. వెజ్ ఐటమ్స్లో ఇన్ని వెరైటీస్ మీకు కావాలంటే మీరు దేశీ తడకాకి రావాల్సిందే. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్.